హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు యువర్ ఛానల్ టీఎన్కే విలేజ్ బ్లాగ్స్. మీరు చూస్తున్నారు మొహరం వేడుకలు. పల్లెటూరులో పీర్ల పండుగ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్న వ్యక్తి ఇప్పుడే వేసి తీసేసినాడు. మధ్యలో వస్తారు చూడండి. ఫ్రెండ్స్, పీర్ల పండుగ చాలా చాలా సరదాగా సంతోషంగా చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇంటికి ఆడపిల్లల్ని అందరినీ పిలుచుకొచ్చి చాలా సంతోషంగా చేస్తున్నారు. ఇక్కడ మా ఊరు పక్కనే ఇది విలేజ్, శివపురం విలేజ్. చాలా చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడే బస్సు కూడా వచ్చేసింది, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు. యూత్ కుర్రవాళ్ళు చాలా సరదాగా ఎగురుతున్నారు. బస్ డ్రైవర్ గారిని నిలబెట్టి చూస్తున్నాడు. పీర్ల పండుగ అంటే ఇలా ఉంటుంది. వీలైతే నేను కానీ కిందకు వచ్చి చిందలు వేసేవాడిని, కానీ ఇక్కడ పోలీసులు అన్నలు ఉన్నారు కాబట్టి నేను వేసే కుదరదని అట్లా బస్సు వేసుకొని వస్తున్నాడు. చూస్తున్నానండి, చాలా చాలా సరదాగా ఉంటుంది వీడియో. ఎవరు నన్ను ఆపేదాన్ని మేళ మోపుతున్నాడు ఇక్కడ రోడ్డు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆర్టీసీ బస్సు కూడా వేపుకుంటా ధర్మవరం మా గ్రామానికి 60 కిలోమీటర్లు. మేము ఏమైనా కావాలంటే పెళ్లిపట్టు చీరలన్నిటికీ ధర్మవరమే వెళ్తుంటాం ఎక్కువ శాతము. సంధ్యా వేళలో 5 గంటలకి ధర్మవరం బస్ అని శివపురం గ్రామం మీదుగా ధర్మవరం వెళ్ళుచున్నది. పక్కన ఐస్ క్రీమ్ అతను గారు ఉన్నాడు, వెన్నీలా ఐస్ క్రీమ్. చాలా చాలా సరదాగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు పెద్దలు అంతా ఎగిరి అలసిపోయి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఇలాంటప్పుడు తింటే చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ పోలీస్ బ్రదర్స్ కూడా ఉన్నారు. చిన్న చిన్న అల్లర్లు కాకుండా చాలా ఎంజాయ్గా సంతోషంగా చేసుకోవాలని వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. త్వరగా కార్యక్రమం చేసేయండి అన్నట్టు. మధ్యలో చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇట్లాంటి బస్సులు ఇవన్నీ. ఎందుకంటే బస్సు రూట్కి దగ్గరలోనే ఉంది కాబట్టి పీర్ల గుండము ఏం చేయడానికి వీలు కాదు కాబట్టి డిస్టర్బ్ ఎట్లా అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా అగ్గితో ఇలా కట్ల మాదిరిగా పడుతుంటారు. ఇప్పుడు గుండం చుట్టూరా పీర్ల స్వాములు అనేది 3 సార్లు తిప్పుతూ ఉంటారు. ఇతను ముల్లా సావు మా గ్రామమే. చాలా చాలా సరదాగా ఉంటుంది వీడియో అయితే. పల్లెటూరులో ఆ ఆనందమే వేరు. ప్రతి ఒక్కరు సిటీలోన పెద్ద పెద్ద టౌన్లో ఉండే వాళ్ళంతా పీర్ల పండుగ కానీ పల్లెటూరుకి సొంత గ్రామానికి వచ్చేసి ఆనందంగా 2-3 రోజులు గడిపి వెళ్తారు. నేను ఇంతకుముందు డ్రెస్ తీసేసిన అని చెప్పినాను కదా, ఆడవేషం వేసి ఇతనే చూడండి చాలా చాలా సరదాగా చేశాడు. అప్పుడు చిన్నగా సమస్య పెట్టుకుంటున్నారు. వద్దురా మనమంతా కలిసి ఉండే ఉంటే పదని అంటున్నారు. ఓకే, హ్యాపీ అన్నట్లా సర్దుకుపోయి ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ సంతోషం కళ్ళల్లో కనిపిస్తుంది. త్వరగా మనం బయలుదేరాలని ఇక్కడ ముల్లా సావు చెప్తున్నాడు ఊరి పెద్దలకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ శివపురం గ్రామం. చూస్తున్నారు కదా, బారులు తీరిన జనాలు మిద్దెలెక్కి చూస్తున్నారు, పీర్ల స్వాములని తిలకిస్తున్నారు. చాలా చాలా బాగున్నాయి. ఇది పక్కనే గుడి కూడా ఉంది, 1991లో ఉన్నది. ఇక్కడగానే అమ్మవారు దేవస్థానం ఉన్నది. అక్కడ చూస్తున్నారు కదా, మీకు కొద్ది సేపట్లోనే చాలా వెరైటీ మనిషి ఇక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు. కమాన్ రెడీ. ఇప్పుడు స్వాములు అనేది గుడుంలోకి దిగడానికి అంతా క్లీన్ చేస్తున్నారు. సర్పంచ్, పిటిసి ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. శివపురం గ్రామం. ఓకే ఫ్రెండ్స్, స్వాములను అయితే ఎత్తేసారు. కొద్దిసేపట్లో గుండంలోకి దిగిపోతుంటాయి స్వాములు. చూస్తూనే ఉండండి. ప్రతి ఒక్కరు స్నానం చేసి ఎత్తుకుంటున్నారు దేవుళ్ళని అయితే.
పీర్ల పండుగ అంటేనే ఒక ఆనందం, అంతలేని ఆనందం. స్వాములు కానీ చాలా చక్కగా కట్టారు. స్టార్ట్ అయింది, చూస్తుంది. ఈ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇతను లేడీస్ అనుకున్నారు, పొరపాటుతున్నారు. ఇతను బాయ్సే ఇతను. ఓకే, ఇప్పుడే స్వాములను దిగేసినాయి. గుండం అనేది ఒకప్పట్లో అయితే మనసులే అంతా గుండము స్వాములు అయిపోతానే పూంచేయడానికి గడ్డపాతలు తీసుకొని ఇలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ అయింది కాబట్టి జేసీబీని పెట్టేసినారు మన వాళ్ళు చాలా తెలివిగా. ప్రతి పల్లెల్లోనూ బహుశా ఇలా జరుగుతుంది అనుకుంటా నేనైతే. ప్రతి ఒక్కరు అయిపోతుంది ఇట్లా స్వామికి ముక్కొని అక్కడున్న బూడితో బుట్ట పెట్టుకుంటారు. అలాగే ఫస్ట్ సార్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ సార్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.